నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వీరగంధం లక్ష్మీ పార్వతి సమయం సందర్భం లేకుండా తాను కూడా రాజకీయాల్లో ఉన్నాను అని ప్రూవ్ చేసుకునేందుకు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆవిడ సమావేశాలు పెడుతూ ఉంటారు. అయితే తాజాగా ఆవిడ మీడియా ముందుకు వచ్చారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పాలనపై, అలాగే చంద్రబాబు గారిపై, పవన్ కళ్యాణ్ గారిపై, లోకేష్ గారిపై ఆవిడ నిప్పులు చెరిగారు. ఇక మహిళలకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో మహిళలు అలాగే వైసీపీ నాయకులు ఎవరూ కూడా ప్రశాంతంగా లేరు అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న అంశం ఏంటి, ప్రజలు చర్చించుకుంటున్నది ఏంటి, మరి దళితులు ఈ విధంగా చనిపోయారు అని చెప్పి మాట్లాడుతుంటే దానిపైన ఏ విధమైన వ్యాఖ్య చేయకుండా ముఖ్యంగా వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఆవిడ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. లక్ష్మీ పార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సింగయ్య మృతిపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇలాంటి టైంలో ఆవిడొచ్చి దాని గురించి ఏమీ మాట్లాడకుండా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళను చాలా కించపరుస్తూ మాట్లాడారు. ఈరోజు ఎలా చూడొచ్చు అంటారు? అసలు మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, వీరగంధం లక్ష్మీ పార్వతి అని. చాలా యాప్ట్గా అడిగారు మీరు. ఎందుకంటే ఆవిడ మామూలుగా అయితే ఇదివరకు అంటే వైసీపీలో చేరకపోతే నందమూరి లక్ష్మీ పార్వతిగా ఉండేవారేమో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే తన పార్టీని వైసీపీలో విలీనం చేయడంతో ఆగకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆవిడ కాంప్రమైజ్ అయిపోయి ఆవిడ ప్యాకేజీలు పుచ్చుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రతిసారి ఆవిడ ప్రెస్ మీట్లు పెడుతూ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందా? అసలు ఈవిడకి పురంధేశ్వరిని తిట్టే అధికారం ఎవడిచ్చాడు? లోకేష్ని తిట్టే అధికారం ఎవరిచ్చారు? ఎందుకంటే ఈవిడ ఏ రకంగానో ఫ్యామిలీతో సంబంధం లేని వ్యక్తి. చెప్పాలంటే తన ఉనికి కోసం, తన రాజకీయం కోసం, లేదు తను ప్యాకేజీల కోసం ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఆవిడ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక అసూయతో వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు సింగయ్య ఎవరి కారు కింద పడ్డారు? లక్ష్మీపార్వతి కారు కింద పడ్డారా? కాదుగా. మీ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడితే మీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ట్వీట్ పెట్టారు, అవును పడ్డారు, మేము 10 లక్షలు ఇచ్చామని ఆయన ఒప్పుకున్నారు. మరి దాని మీద మాట్లాడండి. మీరు అన్నట్టుగా ఒక దళితుడు, ఒక క్రిస్టియన్ అయిన సింగయ్య గురించి మీరెవరు సానుభూతి చూపించకపోగా ఇవాళ నువ్వు సుపరిపాలన గురించి మాట్లాడటం ఏంటి? సుపరిపాలన అంటే చంద్రబాబు నాయుడుది కాదుట, సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డిదిట. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎవడూ చేయలేదుట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశారు, కంపారిటివ్గా మాట్లాడాలట. కంపారిటివ్గా మాట్లాడడానికి అక్కడ ఏదైనా చేస్తే కదా 5 ఏళ్ళు ఆయన ఏమైనా చేస్తే అప్పుడు అయ్యో పలానా టైంలో పలానా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు, మనం ఇంతకు మించి చేసామో చేయలేదనో వీళ్ళు మాట్లాడతారు. అక్కడ మీరు 2 బట్టలు నొక్కుతాను, నేను సంక్షేమాలు ఇచ్చాను, మీరు 2 బట్టలు నొక్కండి, మాకు ఓట్లు వేయండి అని మీరు అడిగారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఇంకోటి, లోకేష్ షాడో ముఖ్యమంత్రి అంటోంది ఆవిడ. షాడో ముఖ్యమంత్రి కాదు. లోకేష్ ఒక ఐటీ మినిస్టరు, ఒక విద్యాశాఖ మంత్రి. ఆయన ఏం చేస్తున్నారో ప్రజలకి తెలుసు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న మోదీ గారు గుర్తించి ఆయన ప్రత్యేకంగా పిలిపించుకుని తన దగ్గరికి 2.5 గంటలు వాళ్ళ కుటుంబంతో గడిపారు. మొన్న యోగాంధ్ర డే జరిగినప్పుడు, అంటే యోగా డే జరిగినప్పుడు ప్రత్యేకంగా ఆయన పవన్ కళ్యాణ్ ముందు లోకేష్ను పొగిడారు. కాబట్టి మీకు అర్థం కావట్లే లోకేష్లో ఉండే పవర్ ఏంటో, లోకేష్లో ఉండే సత్తా ఏంటో. మీరు లోకేష్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టు, పక్కకు కూర్చోబెట్టు, మూల కూర్చోబెట్టు, హూ ఆర్ యూ టు సే? అసలు మీరెవరు మాట్లాడటానికి? లక్ష్మీ పార్వతి, మీరు వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకోవటానికి సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నామంటే, మనకి లక్ష్మీ పార్వతిని చూస్తే రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు పడ్డ వేదన గుర్తుకొస్తుంది. ఆయన చనిపోయి 29 ఏళ్ళు అయితే ఇంకా ఆయన్ని చంపుతోంది. ఇప్పుడు నిజంగా మీరు లక్ష్మీ పార్వతి గారు, మనం ఎన్నిసార్లు చెప్పినా ఇది చెప్తామండి, మీరు నందమూరి తారక రామారావు గారిని వివాహం చేసుకుని ఉంటే, నిజంగా ఆయన్ని మీరు మీ భర్తగా భావించుంటే ఇట్లా వైసీపీలో చేరరు, ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టరు, ఎన్టీఆర్ కుటుంబాన్ని వీధిన పడయ్యరు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని పుస్తకాలు రాసుకుంటూ ఉండేవాళ్ళు, అది చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకోటండి, అసలు లక్ష్మీ పార్వతి గురించి మనం ఇంత మాట్లాడుకోవాల్సి రావడం అనేది నిజంగా ఒక దురదృష్టమే. అది తప్పట్లా. ఆవిడ ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. అయితే ఒక అడ్వైజ్ ఇచ్చింది ఆవిడ. ఏంటంటే, మీరును పవన్ కళ్యాణ్ కలిసి పరిపాలన సాగించండి, లోకేష్ని పక్కకు పెట్టండి. ఇవాళ ఆ సలహా కూడా ఇచ్చింది. తర్వాత నువ్వు ముసలాడి అయిపోయావు, నీకు చేత కాదు, నువ్వు పని చేయట్లేదు, నువ్వు మూలను కూర్చున్నావు. పిచ్చెక్కిందా ఈవిడికి? పిచ్చెక్కిందా? జగన్మోహన్ రెడ్డి కూర్చుంటున్నాడు యలహంక ప్యాలెస్లో.
జగన్మోహన్ రెడ్డి ఒక శవం వాసన తగిలితే వచ్చేస్తాడు బయటికి, మళ్ళీ వెళ్ళిపోతాడు. మీకు తెలుసో లేదో, పార్సీలు వాళ్ళ శరీరాన్ని ఖననం చేయరు, వాళ్ళు ఏమీ లేకపోతే కాల్చరు, వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఒక గుట్ట మీద పడేస్తారు. మీకు హైదరాబాద్లో పార్సీ గుట్ట పేరు విన్నారా? ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు ఇందుకే. ఆ గుట్ట మీద శవాలు పడేసేవాళ్ళు. పార్సీలు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు బతికుండగా వాళ్ళు అందరికీ మంచి చేస్తారు. చూడండి, ఇప్పుడు మీరు టాటాస్ మీరు ఎవరిని తీసుకున్నా అంటే పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద డోనర్స్ వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు నిస్వార్థంగా చేస్తారు. హోమీ బాబా వీళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు, సైంటిస్టులు కావచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు చాలా నిస్వార్థంగా చేస్తారు. సో వాళ్ళ శరీరాన్ని పక్షులుగా అంటే గద్దలకు ఆహారంగా ఇస్తారు. అంటే వాళ్ళు చనిపోయాక కూడా మా బాడీ కూడా ఉపయోగపడాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీపార్వతికి ఇవన్నీ ఏమీ తెలియదు కదా. ఇప్పుడు సింగయ్య మరణం గురించి ఆవిడ మాట్లాడటల్లా, ఆవిడ పనికిమాల విషయాలు మాట్లాడుతుంది. అంటే కూటమి ప్రభుత్వం మీరు అన్నట్టు 1 year అయింది, సుపరిపాలనపై మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళ అభివృద్ధిపై వాళ్ళు చర్చించుకుంటున్నారు. ప్రజల్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి రెంటపాడులో జరిగినటువంటి ఘటన బాగా నెగిటివ్ అయింది. సో ఈ 2 అంశాలని డైవర్ట్ చేసేందుకే ఈవిడ ఈ ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇదే. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, తెలుగుదేశం కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటారు కదా. వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పనులు చెప్పుకోగలరు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమాలు చెప్పుకోగలరు. మీకు ఏదీ లేదు. మీరు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మీరు అన్ని స్కాములు చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అతి పెద్దది రాబోతోంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒకటి పీకకు చుట్టుకోబోతోంది, ఇంకోటి సింగయ్య మరణం, ఇంకొక అతను ఆక్సిజన్ అంతకు చచ్చిపోయాడు, ఇన్నున్నాయి. ఇది కాకుండా మిర్చి యార్డుది ఇన్నున్నాయి ఈయన మీద. ఇంకా ఈడీ కేసులు అన్నీ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కదా. ఇప్పుడు సిబిఐ ఈడీ ఆ కేసులు ఓపెన్ చేస్తే ఈయన బెయిల్ రద్దు అవుతుంది. ఇలాంటి మనిషిని పట్టుకొని లక్ష్మీపార్వతి వెనకేసుకుని వచ్చి జగన్నాథుడు వస్తాడు, జగన్నాథుడు రావాలి అంటుంది ఏంటండి? అసలు జగన్నాథుడు అని ఎలా అంటావు నువ్వు? క్రిస్టియన్ని పట్టుకుని. జగన్నాథుడు ఎంత పవర్ఫుల్ కదా. ఒరిస్సా జగన్నాథుడు మనకు తెలుసు, పూరి జగన్నాథుడు ఎంత ఫేమస్ అండి. వాళ్ళు అసలు ఎంత నిష్టగా చేస్తారు. అలాంటి ఆయనతో పోలిస్తుంది ఏంటండి? బుద్ధి లేకుండా అసలు ఏమన్నా మతి చెడుతోందా ఈవిడికి కూడా ఆయనతో ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డితో ఉండి? జగన్నాథుడు అంటుంది ఏంటి ఆవిడ? జగన్నాథ రథచక్రాలు వస్తాయని శ్రీశ్రీ గారు రాశారు, అది వేరు. ఇదేంటి ఇది అసలు? ఆయన క్రిస్టియను, బైబిల్ పట్టుకుని తిరుగుతాడు, నువ్వు ఆయన జగన్నాథుడితో పోలుస్తావా? నీకు కావాలని నువ్వు క్రిస్టియానిటీ పుచ్చుకుని నువ్వు తిరుగు, ఓ బైబిల్ పుచ్చుకుని, నో ప్రాబ్లం. బట్ అలా పనికిమాల కంపారిజన్స్ చేయకు. అసలు ఆయన తిరుపతి వెళ్ళే తిరుపతి భ్రష్టు పట్టింది, తిరుపతిలో భూమన్ పెట్టే తిరుపతి భ్రష్టు పట్టింది, వైవి సుబ్బారెడ్డిని పెట్టే తిరుపతి భ్రష్టు పట్టింది. వాళ్ళ ఆవిడ అక్కడ కూర్చుని 24 గంటలు అక్కడే ఉండేది, వైవి సుబ్బారెడ్డి గారి భార్య. అట్లా కూడా భ్రష్టు పట్టింది. అలాంటి భ్రష్టు పట్టి 400 పైగా పైచీలకు అక్కడ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చి క్రిస్టియన్స్కి, అంటే తిరుపతి మొత్తం దోచేసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ చెప్పాలండి, మాట్లాడాలి, సందర్భం వచ్చింది కాబట్టి. ఇవాళ లక్ష్మీపార్వతి అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు పెట్టింది? ఆవిడ సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా చెప్తుంది? సుపరిపాలన ఏడాది పాలన అయింది కాబట్టి వాళ్ళు పెట్టారు. పెట్టిన దానికి మీరు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆవిడ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టింది. అసలు ఆవిడ ఈరోజు ఎలా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక వేస్ట్ అన్నట్టు, అసలు లోకేష్ గారికి రాజకీయాలు తెలియవు, చంద్రబాబు గారిని పక్కన కూర్చోబెట్టేశారు, అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. హద్దు పద్దు లేకుండా మాట్లాడుతోంది. ఆవిడకి ఏంటంటే ఊరికే డబ్బులు వస్తుంటే ఏదో అంటారు చూడండి, అట్లా ఉంది ఆవిడ పరిస్థితి. కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నాడు కదా, అందుకని మాట్లాడుతుంది ఆవిడ. ఆవిడ మాటలను లెక్కబెట్టుంటే ప్రజలు ఎప్పుడో గెలిపించి ఉండేవాళ్ళుగా ఆవిడని. ఆవిడ ఎప్పుడైనా గెలిచిందా మనకు తెలిసి? కాబట్టి అసలు ఎన్టీ రామారావు గారు చనిపోవటానికి రీజనే లక్ష్మీపార్వతి. ఇంకా లక్ష్మీపార్వతి అలాగే మాట్లాడతారు ఆవిడకి ఇప్పుడు ప్యాకేజ్ పార్వతి అని పేరుంది కాబట్టి ప్యాకేజ్ పార్వతి గారు ఇలా సందర్భం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు కదా, పెడతారు. 2 రోజులు ఇలా హోరెత్తిస్తారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, సింగయ్య చావుకి జగన్మోహన్ రెడ్డి కారణం కాదు, ఇవన్నీ మాట్లాడతారు. అసలు అక్కడ కారు కింద పడ్డప్పుడే నువ్వు అసలు కాన్వాయ్ ఆపుకుని నీ కారులో సింగయ్యని తీసుకెళ్ళాలి. నువ్వు అది చేయనప్పుడే ఆ మనిషిని చంపేసినట్టు లెక్క. ఇంకా దాని గురించి వాళ్ళు మాట్లాడితే మనం వివరణ ఇవ్వక్కర్లే. ఏది ఏమైనా లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఇంకా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.